మీరు గోదావరి సినిమా చూసారు కదా శేఖర్ గారిది. సో అందులో శ్రీరామ్ క్యారెక్టర్ ఉంటుంది. యుఎస్ నుంచి వచ్చి నేను పాలిటిక్స్ లోకి వెళ్ళాలి అనుకుంటారు, అదే లైఫ్ అంబిషన్. కానీ అది స్టోరీ ఎండ్ లోకి వచ్చేసరికి అది పెద్దగా కనిపించదు. దాని ఎక్స్టెన్షన్ ఇది అని అనుకుంటారా మీరు? అసలు కాదండి. అంటే గోదావరిలో శ్రీరామ్కి ఇక్కడ అర్జున్కి అసలు సంబంధం లేదు. అంటే దే ఆర్ టూ కంప్లీట్లీ డిఫరెంట్ పీపుల్ అండ్ దే కమ్ ఫ్రమ్ టూ డిఫరెంట్ ఎన్వైరన్మెంట్స్. సో ఇట్స్ నాట్ ఈవెన్ జస్టిఫైడ్. సో మీకు సినిమాల మీద ఒక గ్లోబల్ అవుట్లుక్ ఉంది కదా, మీరు వర్క్ చేశారు టెక్నీషియన్గా, అంటే వెనక ఉండి వర్క్ చేశారు. సో తెలుగు సినిమాలు మీకు ఇంకా బాగా ఎలా ఉండాలి అనుకుంటున్నారు? అంటే యాక్చువల్లీ నాకు తెలిసి ఆ గ్రోత్ అనేది వస్తుందండి. అంటే ఇంతకు ముందు మనకి చాలా జానర్స్ ఆఫ్ ఫిల్మ్స్ ఉండేయండి. ఇప్పుడు లైక్ పౌరాణికాలు కానీ, లేకపోతే సోషల్ ఫ్యాంటసీలు కానీ, లేకపోతే సోషల్ సబ్జెక్ట్స్ కానీ, అవి చాలా తక్కువ అవుతా వెళ్తూ ఉన్నాయండి యాజ్ ద ఇయర్స్ గో. అన్ని ఒకే సినిమాలో చాలా వచ్చేస్తూ దానికి ఒక జానర్ అంటూ పర్టిక్యులర్ జానర్ అంటూ లేకుండా వెళ్ళిపోతున్నాయండి. బట్ అంటే యాజ్ అ ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే బియాండ్ ఎవ్రీథింగ్ అంటే ఐఎమ్ ఫిల్మ్ లవర్ అండి. ఐ లైక్ వాచింగ్ ఫిల్మ్స్ అండి. మంచి సినిమాలు ఉంటే నాకు చూడడం అంటే ఇష్టం అండి. సో అండ్ యాజ్ ఐమ్ పార్ట్ ఆఫ్ దిస్ ఐ థింక్ మోర్ నెంబర్ ఆఫ్ జానర్స్ ఆఫ్ ఫిల్మ్స్, మోర్ ఆనెస్ట్ ఫిల్మ్స్, మన కల్చర్ను డెపిక్ట్ చేసే ఫిల్మ్స్ అన్నవి, దట్స్ ద కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ దట్ ఐ లైక్ టు బీ పార్ట్ ఆఫ్. సో మీరు ప్రొడ్యూసర్ గా నేషనల్ అవార్డు తీసుకుంటున్నారు, ఆర్టిస్ట్ గా ఎప్పుడు తీసుకుందాం అనుకుంటున్నారు? అంటే అంతేండి, బెలీవ్ ఇప్పుడు బొమ్మలాట చేసినప్పుడు వీ నెవర్ థాట్ విల్ గెట్ ద నేషనల్ అవార్డ్ సంథింగ్. ఇన్ఫాక్ట్ ఆ సంవత్సరం నేను ప్రొడ్యూస్ చేసింది 2005లో అండి. అవార్డు ఎప్పుడు 2008లో ఎప్పుడు వచ్చిందండి. అంటే ఆ సంవత్సరం నేషనల్ అవార్డ్స్ ఏదో కాంట్రవర్సీకి ఏదో ఐ థింక్ దే డిడ్ంట్ హ్యావ్ ది అవార్డ్స్ దట్ ఇయర్, దే గేవ్ us the year after that. సో ఐ థింక్ when we continue doing honest things and సినిమాలు ఆనెస్ట్గా చేస్తూ ఐ థింక్ గివింగ్ 100%, I think to me, I think as an artist and leader I already have an award with all of them watching it and all of them liking it. So I think that's beyond for me, that is all secondary. And సుహాసిని గారి క్యారెక్టర్ గురించి చెప్పండి ఈ సినిమాలో. చాలా స్పెషల్. ఈ సుహాసిని గారు కాదు, ఈ సినిమాలో చాలామంది, నేను ఫస్ట్ టైం నా ఎక్స్పీరియన్స్లో ఫస్ట్ టైం నేను చాలామంది సీనియర్ ఆర్టిస్ట్తో వర్క్ చేశాను. ఈ సినిమాలో ఉన్నారు సుహాసిని గారు, సుమన్, కోట శ్రీనివాసరావు గారు, ఆహుతి ప్రసాద్ గారు చాలా బాగా చేశారు. ఎవరు మీకు ఆర్టిస్ట్ యాక్చువల్లీ గ్రేటెస్ట్ కాంప్లిమెంట్ ఐ కెన్ గివ్ దెమ్ ఆర్ ఐ కెన్ టేక్ ఫర్ మై సెల్ఫ్ ఇస్ దట్ అందరూ క్యారెక్టర్సే కనిపిస్తాయి. ఇన్ని వందల సినిమాలు చేసినా కానీ మీరు ఈ సినిమాలో క్యారెక్టర్స్ కనిపిస్తారు ఆనెస్ట్గా. సో చాలా చాలా పర్ఫెక్ట్గా కుదిరిన ఇది. అండ్ తల్లిగా అయితే సుహాసిని హ్యాట్స్ ఆఫ్ అనమాట. రెండుసార్లు అది రష్ చూసినప్పుడు ఇమీడియట్ నేను కాల్ చేశాను. సో సుహాసిని గారు కాల్ చేసి థ్యాంక్ యూ అంటే యూ బ్రాట్ లైఫ్ టు దట్ రాజేశ్వరి క్యారెక్టర్ అన్న. అప్పుడు మణిరత్నం గారు పక్కనే ఉన్నట్టున్నారు. మణిరత్నం గారు అడిగాడు అంటే ఏంటి అంటే నేను కూడా నా యాక్టర్స్కి ఇలా చెప్పాలా అన్నాడు. అంటే బాగా చేస్తాను అంటే అది మీ ఇష్టం అన్నట్టు. నీటికి దూరమైతే పర్వాలేదు, ఆడది నిరూరమైతే పర్వాలేదు. హాయ్ హాయ్ ప్రేమిక అన్నదిలే పావురం, సాయ్ సాయ్ ఆగిక అన్నదిలే పంజరం. హే సీఎం, హే సీఎం, రాష్ట్రం పారిపోదు, స్వీట్ వెల్కమ్ ప్రాయం రేపు. ఓకే, మీకు ఎలా అనిపించింది? చాలా మంది సీనియర్ యాక్టర్స్ తో వర్క్ చేశారు ఈ సినిమాలో. యాక్చువల్లీ చాలా మందితో చేశానండి. ఇప్పుడు కోట గారు కానీ, ఆవుత్ ప్రసాద్ గారు కానీ, తనిఖీల బర్ని కానీ, వీళ్ళంతా నాకు చిన్నప్పుడు నీకు తెలుసు అండి. సో వాళ్ళతో కంఫర్ట్ జోన్ ఆల్రెడీ బిల్డ్ అయిందండి నాకు. లేకపోతే సుబ్బరాజ్ కానీ బాగా తెలుసండి వీళ్ళందరూ. అండ్ నా ఫస్ట్ డే షూటింగ్ వచ్చి సుహాసిని గారితో అండి. ఆవిడ నేను ఎప్పుడు కలవలేదు, అంటే ఎప్పుడు చిన్నప్పుడు చూశాను కానీ నాకు నర్వస్నెస్ ఒక ఫియర్ ఉన్న ఫస్ట్ డే ఆ ఒక్కరోజు అండి. బట్ అల్టిమేట్లీ షీ వాజ్ లైక్ మై మదర్, ఈవెన్ ఆఫ్ సెట్ అండి. షీ టుక్ కేర్ ఆఫ్ మీ అండ్ she is very supportive in that sense, and she I think is a brilliant actor without doubt. Okay, thank you Rana and thank you Shekhar garu. Thank you. And మీ లీడర్ ఫిల్మ్ గ్రాండ్ సక్సెస్ కావాలని మా యూనిట్ అంతా కోరుకుంటుంది. Thank you very much. Thank you.